హలో ఫ్రెండ్స్, హాయ్, అస్సలం వాలేకుమ్. ఈరోజు వచ్చేసి మా బాబుకి లంచ్ తయారు చేద్దాం. 2 గ్లాసెస్ రైస్ తీసుకోండి. చిన్న గ్లాస్ అది చాయ్ తాగే గ్లాసు చిన్నది, అది 2 గ్లాసెస్ తీసుకున్నట్టు మా ఇద్దరు పిల్లలకి వండుదామని 2 మందం చేస్తున్నాం. పెసరపప్పు 1/2 గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. అలాగే ఎర్రపప్పు కూడా సేమ్ అంతే క్వాంటిటీ తీసుకోండి. బాగుంటుంది ఫ్రెండ్స్, పిల్లలు ఇష్టంగా తింటారు. హెల్దీ కూడా, ఈజీగా ఉంటుంది. మనకి హెల్త్ బాగాలేనప్పుడు అప్పటికప్పుడు చేయవచ్చు, పిల్లలకి ఈజీగా ఉంటుంది. ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి నీట్గా. ఇప్పుడు ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. నేను 1.5 పోసుకున్నా ఫ్రెండ్స్, మీరు ఒక 1 గ్లాస్ అయితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి. అలాగే కొంచెం అల్లం పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా కొంచెం వేసుకోండి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. సో ట్రై చేయండి, మీకు పక్కా నచ్చుతుంది అనుకుంటున్నా. మంచిగా ఉంటుంది, పిల్లలు మంచిగా తింటారు ఫ్రెండ్స్. మా పాపకి 3 years, తనకి ఇష్టం. తను వండు అని అడుగుతుంది. అందుకే ఎక్కువ వండి పెడతా ఉంటాను, పిల్లలకి ఇష్టంగా తింటారు. సో పక్కా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు విజిల్ పెట్టుకోండి, ఒక 3 విజిల్స్ పెట్టుకోండి ఫ్రెండ్స్, సరిపోతుంది. త్రీ విజిల్స్ అయిపోయాక రాలిపోయేదాకా మొత్తం ఆగండి. మొత్తం పోయినాక ఒక 5 minutes అయినాక మూత తెరవండి ఫ్రెండ్స్. అంతే, మన ఎమ్మి లంచ్ అండ్ డిన్నర్ ఏ టైంకైనా పెట్టవచ్చు. ఈజీగా ఉంటుంది, పిల్లలు అయితే ఇష్టంగా తింటారు, పక్కా తింటారు ఫ్రెండ్స్. ట్రై చేయండి. ఇంకా మీ దగ్గర ఉంటే వేసుకోండి, వెజిటేబుల్స్, క్యారెట్ ఇవి ఉంటే వేయండి. మా పాప సింపుల్ ఉంటేనే తింటుంది కొంచెము. అవి బాబు కోసం రేపు వెళ్ళినట్లు చేస్తా. పాప అయితే కొంచెం మీరు సింపుల్ ఉంటేనే తింటుంది. అవి ఉంటే అన్ని తీసి పక్కన పెడుతుంది, నాకు ఇది వద్దు, నాకు అది వద్దు అని. ఇట్లా వండితే మంచిగా తింటుంది. దాని స్కూల్కి వెళ్ళింది, సో అందుకే మంచిగా వండి రెడీగా పెట్టేస్తే వచ్చినాక మంచిగా తింటుంది. మీకు నచ్చినట్టయితే పక్కా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.